అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. భారత అమల పొద్దులోకి మరొక బ్రహ్మాస్త్రం రాబోతోంది. ఇప్పటికే మన S-400 సత్తా ఏంటో చూసారు కదా. పాకిస్తాన్ లో నుంచి ఒక్కటంటే ఒక్క మిసైల్ ని కానివ్వండి, ఒక్క డ్రోన్ ని కానివ్వండి, మన భారత భూతల్ని తాకక మునిపే గాల్లోనే పేల్చేసాం. అటువైపు నుంచి వరుసగా 300, 400 ఈ చొప్పున కొన్ని వేల డ్రోన్స్ వచ్చినా కూడా ఒక్కటంటే ఒక్కదాన్ని కూడా మన దగ్గర పడనివ్వకుండా చేశాం. మన పతన్కోట్ మిలిటరీ స్టేషన్ ని టార్గెట్ చేశారు, పంజాబ్ ని టార్గెట్ చేశారు, ఫిరోజ్పూర్ ని టార్గెట్ చేశారు, మన సిర్సా హర్యానాలోని సిర్సా ప్రాంతాన్ని టార్గెట్ చేశారు, ఏకంగా మన భారత రాజధాని ఢిల్లీని కూడా టార్గెట్ చేశారు, మన ఎయిర్పోర్ట్ ని కూడా టార్గెట్ చేసి పేల్చేశారు. తప్పుడు వార్తని కూడా పాకిస్తాన్ మీడియా ప్రచారం చేసింది. కానీ ఒక్కటంటే ఒక్కదాన్ని కూడా మన భారత నిలతల్ని తాకక మునిపే, మన భారతావాణి తాక మునిపే గాల్లోనే పేల్చేస్తాం. అది మన S-400 సత్తా. S-400 ద బిగ్గెస్ట్ రాడార్ సిస్టమ్ కలిగినటువంటి యొక్క భారీ సర్ఫేస్ టు ఎయిర్ యాంటీ డిఫెన్స్ సిస్టమ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అది. సో అటువంటిది మన భారతదేశం దగ్గర ఉంది. మన రష్యా నుంచి దాన్ని తీసుకున్నాం. దీంతో పాటుగా మన భారతదేశంలోనే ఇక్కడే తయారు చేయబడినటువంటి ఆకాశ్ మిసైల్ కూడా ఉంది. అది కూడా చాలా హైయెస్ట్ రాడార్ డిఫెన్స్ సిస్టమ్ కలిగినటువంటి ఒక బిగ్గెస్ట్ వెపన్ మనకు ఉన్నటువంటి వెపన్ అది. సో ఇవన్నీ రెండూ కలిసి ఒక్కటంటే ఒక్కదాన్ని కూడా నీళ్ళ తల్లిపై పడకుండా గాల్లోనే పేల్చేశాయి, మన భారత్ని సంరక్షించాయి, భారత ప్రజల్ని సంరక్షించాయి. అయితే ఇప్పుడు వీటితో పాటుగా ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఇదే S-400, ఇదే ఆ S-400 ద బిగ్గెస్ట్ రాడార్ కలిగినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇది. సో దాని ద్వారానే మనం అనేక డ్రోన్లని, మిసైల్ని గాల్లోనే పేల్చేశాం. దాని కళ్ళు గప్పి ఏ ఒక్కటి కూడా మనకి లోపలికి రాలేదు. మల్టిపుల్ టార్గెట్స్ ని ఒకే సమయంలో పేల్చేయగల సత్తా, సామర్థ్యం ఉన్నటువంటి ఒక S-400 యాంటీ డిఫెన్స్ సిస్టమ్ ఇది. సో ఇది ఒక వర్షన్ గా ఉంది. అయితే ప్రెసెంట్ రష్యా దగ్గర నుంచి మనం వీటిని కొనుగోలు చేసాం, మనం దీన్ని తీసుకున్నాం. ఇప్పుడిప్పుడే పాకిస్తాన్తో యుద్ధం అనగానే మన అమ్ములో పొందినటువంటి ఇటువంటి ఒక బ్రహ్మాస్త్రాలు బయటికి వస్తున్నాయి. అయితే త్వరలోనే మరొక భారీ వెపన్ కూడా, మరి ఒక యాంటీ డిఫెన్స్ సిస్టమ్ మరొకటి కూడా సిద్ధం కాబోతోంది. రష్యా మనతో పాటుగా కలిసి దాన్ని తయారు చేయడం కోసం సిద్ధమైంది. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం S-400 కి మించి S-500 ని తయారు చేయబోతున్నాం. ఇరు దేశాల మధ్య ఒక ఒప్పందానికి వస్తున్నాం. ఇరు దేశాలు కలిసి S-500 రంగంలో దించబోతున్నాయి. ఇప్పటికే మన దగ్గర S-400 ఉంటే S-500 ని సిద్ధం చేస్తున్నాం. రష్యా మనతో పాటుగా కలిసి ఈ యొక్క యాంటీ డిఫెన్స్ సిస్టాన్ని తయారు చేయబోతోంది. 600 కిలోమీటర్ల వరకు, ఇప్పటివరకే S-400 అయితే 400 కిలోమీటర్ల వరకు ఎటువంటి శత్రువు ఉన్నా కూడా పేల్చేయగల సామర్థ్యం ఉంది. అయితే S-500 ఏకంగా 600 కిలోమీటర్లు, 600 కిలోమీటర్ల వరకు ఎటువంటి శత్రువు ఉన్నా కూడా మల్టిపుల్ టైమ్స్ లో అన్ని వైపుల నుంచి సరౌండ్ చేస్తూ, ఏ వైపు నుంచి శత్రువు మన వైపున కన్ను వేసినా కూడా డేగ కన్నుతో రక్షించి అన్నిటిని పేల్చేయగల సామర్థ్యం ఉన్నటువంటి S-500 త్వరలోనే భారత్కి చేజిక్కబోతోంది. అటువంటి ప్రకటన రష్యా చేసింది. S-500 పైన రష్యా ప్రకటనతో పాకిస్తాన్ అల్లాడిపోతోంది. భారతదేశం, రష్యా కలిసి ఈ యొక్క S-500 తయారు చేయబోతున్నాయి. ఈ పేరు వినగానే పాకిస్తాన్ ఒంట్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మనతో పాటుగా కరెంట్ అఫైర్స్ ఎక్స్పర్ట్ విష్ణు ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ విష్ణు గారు సిద్ధంగా ఉన్నారు స్టూడియోలో. విష్ణు గారు, ఇప్పటికే అంటే కంపారిటివ్లీగా మనం రష్యా, అమెరికాని కంపేర్ చేసి మాట్లాడుకున్నాం. అమెరికా లాంటి దేశం ఏమో పాకిస్తాన్ని, భారతదేశాన్ని రెండు కలిపి చూస్తోంది. సో రెండు దేశాలతో నేను ట్రేడ్ చేస్తానంటోంది, రెండు దేశాల అభివృద్ధి కోసం సహకరిస్తానంటోంది. ఇంకా ట్రంప్ అయితే 1000 తర్వాత కశ్మీర్ గురించి మళ్ళీ యుద్ధం జరిగినా కూడా నేనే దాన్ని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాను, నేనే దానికి సమస్యని పరిష్కరిస్తానని చెప్పి ఒక రకంగా ఇరు దేశాలు సేమ్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ప్రత్యక్షంగా ట్విన్ టవర్స్ పేల్చిన సమయంలో ఇదే పాకిస్తాన్ ఉగ్రవాదులు, జేడీ వ్యాన్స్ ఇక్కడ ఉన్నప్పుడే ఆ యుద్ధం పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది, వాళ్ళు చాలా ప్రత్యక్షంగా చూశారు కూడా. అయినా కూడా పాకిస్తాన్తో కంపేర్ చేసి వస్తున్నారు. కానీ రష్యా లాంటి దేశం మనకు సపోర్ట్ ఇస్తూ S-500 లాంటి ఒక మళ్ళీ యాంటీ డిఫెన్స్ సిస్టాన్ని తయారు చేయడం కోసం అన్ని రకాల సిద్ధంగా ఉంది. సో ఎలా ఉండబోతుంది రష్యా సపోర్ట్తో భారత్ ఇంకా ఏం చేయవచ్చు అంటారు? ఖచ్చితంగా సార్, ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనకి ఎవరైనా స్ట్రాటజిక్ అండ్ కాన్ఫిడెంట్, నమ్మకస్తులైనటువంటి దేశంతో మనకి ఎవరితోనైనా సత్సంబంధాలు ఉన్నాయంటే మొదటగా గుర్తొచ్చేది రష్యా. ఈ డిఫెన్స్ సిస్టంలో చూసినట్టయితే బ్రహ్మోస్, ఈ S-500, S-400, S-300 కన్నా ముందు బ్రహ్మాండమైనటువంటి మిజైల్ బ్రహ్మోస్, సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్. దాని రీచ్ వచ్చేసి 250 కిలోమీటర్స్ అండ్ వార్ హెడ్ వచ్చేసి నియర్లీ 300 కిలోమీటర్స్. న్యూక్లియర్ వార్ హెడ్ అంటే న్యూక్లియర్ వార్ హెడ్ కూడా మనం పెట్టొచ్చు బ్రహ్మోస్ మీద. అసలు బ్రహ్మోస్ అంటే బ్రహ్మపుత్ర అండ్ సుఖాయి రెండు కలిపి, అంటే ఇట్ ఈస్ నాట్ ఇండిజినస్లీ డెవలప్డ్. కానీ మనం రష్యా ఒక హెల్ప్ తీసుకున్నాము, మళ్ళీ మన ఇండియన్
అండ్ DRDO ఇద్దరు కలిపి మన హైదరాబాద్ సెంటర్లోనే మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి వెపన్ బ్రహ్మోస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ హైదరాబాద్లో ఉంది. సో ఈ బ్రహ్మోస్ చాలా సక్సెస్ఫుల్ మిజైల్. ఈ బ్రహ్మోస్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మన ముందు పుతినే స్వతహాగా ఏమని ప్రపోజల్ పెట్టాడనంటే S-400 చాలా సక్సెస్ఫుల్గా మీరు ఇంప్లిమెంట్ చేశారు, అమెరికా నుంచి వచ్చినటువంటి వాటిని కూడా డిస్ట్రాయ్ చేసి వాళ్ళు కూడా ఫెయిల్యూర్ లాగా ఒప్పుకున్నారు, మా మిజైల్ సిస్టమ్ కన్నా మీ మిజైల్ సిస్టమ్ బాగుందని చెప్పేసి. సో పుతిన్ ఏమన్నాడంటే S-400 దాటేసి ఏదైతే 400 కిలోమీటర్ల రేంజ్ ఉండేదో దాన్ని 600 కిలోమీటర్ రేంజ్ చేసేలాగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తూ మా టెక్నాలజీని మీరు వాడుతూ మీ టెక్నాలజీని మేము వాడుతూ మన ఇద్దరం కలిసి మళ్ళీ ఎక్కడైతే బ్రహ్మోస్ తయారు చేసామో అదే సెంటర్లోనే మనము కనుక S-500 కనుక మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఖచ్చితంగా ఇది వరల్డ్లోనే ద బెస్ట్ మిజైల్ ఎయిర్ మిజైల్ యాంటీ మిజైల్ సిస్టమ్ లాగా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ఇది చాలా మంచి శుభ పరిణామము. మనం ఎవరినైనా ఇప్పుడు మనకు ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలా ఎవరైనా గుడ్డిగా నమ్మొచ్చు భారతదేశం అని అంటే అది రష్యానే. సో కానీ ట్రంప్ లాంటి వ్యక్తులు పదే పదే భారతదేశం ప్రజలు చాలా మంచి వాళ్ళు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాని మోదీ నా ఫ్రెండ్ అంటున్నారు, కానీ పాకిస్తాన్ కూడా సహకరిస్తామంటున్నారు. రష్యా ఆ రకంగా చేయడం లేదు. సో ఇప్పుడు రష్యా మనతో ఇన్వాల్వ్ అవ్వడం విషయం పైన ఇతర దేశాలు ఎలా చూడవచ్చు? వార్ ఎక్విప్మెంట్లో కానివ్వండి, చైనా డెఫినెట్గా మనకు ఫస్ట్ నుంచి కూడా కొంత గోడ మీద పిల్లగా చూస్తుంది, ఓకే. సో అటు అమెరికా కూడా ఇప్పుడు వద్దన్నా కూడా మళ్ళీ భారత్ ఈ రకంగా చేస్తున్న రకంగా ఏదైనా అటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు అంటారా? అంటే దీన్ని మనం చారిత్రాత్మకంగా చూడాలి సార్. 1979 నుండి 1989 వరకు ఏదైతే USSR అప్పట్లో సోవియట్ రష్యా దండయాత్ర చేసిందో ఆఫ్ఘనిస్తాన్ మీద చేసినప్పుడు అప్పుడు USA పాకిస్తాన్కి సపోర్ట్ చేసి అక్కడ కొత్తగా ఆల్ఖైదా అనే సిస్టమ్ని తయారు చేయించి టెర్రరిస్టులకి పునాది కల్పించి ఈ USSRకి అగేన్స్ట్గా యుద్ధం చేశారనమాట. అసలుకి టెర్రరిజానికి బీజం పుట్టింది ఇక్కడే. అసలు ప్రపంచం మొత్తంలో టెర్రరిజానికి ఈ USAనే ఫండ్ చేసి రష్యాకి అగేన్స్ట్గా USSRకి అగేన్స్ట్గా ఏదైతే వీళ్ళు స్టార్ట్ చేశారో ఆ టెర్రరిస్ట్ క్యాంప్స్ రష్యాని డిస్ట్రాయ్ చేయడం కోసం అది చినిగి పెరిగి ఈరోజు పెద్ద ఒక కుంభ వృష్టి అయిపోయింది ప్రపంచానికి. అయితే ఈ రష్యా ఇప్పుడు గుర్తుంచుకుంటుంది అనమాట, ఓహో నేను ఆ రోజు ఆఫ్ఘనిస్తాన్ మీద నేను నా యొక్క స్ట్రాటజిక్ డెవలప్మెంట్ కోసం ఎక్స్పాన్షన్ కోసం ఆఫ్ఘనిస్తాన్కి వెళ్తే పాకిస్తాన్ USA ఒక సపోర్ట్ తీసుకొని నాకు అగేన్స్ట్గా మీరు యుద్ధం చేశారు. సో నేను ఖచ్చితంగా పాకిస్తాన్కి సపోర్ట్ చేయను, ఎందుకంటే ఒకప్పుడు నాకు అగేన్స్ట్గా 10 సంవత్సరాలు యుద్ధం చేశారు. అది గుర్తుంచుకునే రష్యా మనతో ఫ్రెండ్షిప్ చేస్తుంది అనమాట. ఆ ఫ్రెండ్షిప్లో మనం ఎప్పుడు రష్యాని మనము మోసం చేయలేదు, రష్యా మనం మోసం చేయలేదు. కాబట్టి ఇరు దేశాల మధ్య అమెరికాకి కొంత కయ్యాన్ని రేపెట్టించే అవకాశం లేదంటారు, ఎందుకంటే ట్రంప్ చెప్పిందే వినాలన్న ఉద్దేశంతో ఆయన ద్రోహంకారంతో పోతున్నారు. ట్వీట్లు చూసినా ఇరు దేశాల మధ్య నేను సమన్వయం కుదిర్చాను, 1000 ఏళ్ల తర్వాత కాశ్మీర్తో గొడవ బిడ్డ కూడా నేనే సాల్వ్ చేస్తా అని చెప్పి మాటలు చూస్తుంటే అహంకారం కనిపిస్తోంది. ఒక రకంగా అమెరికన్స్ కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే, ఒక దుందుడుకు స్వభావం కలిగిన వ్యక్తి ట్రంప్. సో ఇప్పుడు ఈ రష్యాకి పుతిన్ కి మోదీకి మధ్య ఈ ఫ్రెండ్షిప్ ని మిసైల్ తయారీని ఇవన్నీ చూసి ఎలా ఉండే అవకాశం ఉంది రేపటి రోజున? మరింతగా అమెరికాని మీరు అంటున్నట్టుగా గతంలో ఆఫ్ఘనిస్తాన్ ని పాకిస్తాన్ని ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది, ఫండింగ్ ఇచ్చింది వీళ్ళే. ఖ్వాజా ఆసిఫ్ కూడా వీళ్ళ వల్లే మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నామని కూడా మాట్లాడుకొచ్చారు. సో ఇప్పుడు భారత్తో అమెరికాకి విభేదాలు ఉండే అవకాశం లేదంటారా? భారత్కి అమెరికాకి విభేదాలు ఉన్నా కూడా ఒకప్పుడు వరల్డ్ 1 వరల్డ్ 2 ఇప్పుడు మల్టీపోలార్ వరల్డ్. అంటే వరల్డ్ 1 అంటేనేమో US హెడ్ చేసేది, వరల్డ్ 2 ఏమో USSR హెడ్ చేసేది, ఇలా 2 ప్రపంచాలుగా డివైడ్ అయిపోయింది ప్రపంచం మొత్తం. ఇప్పుడు ఏమైంది? మల్టీపోలార్ వరల్డ్ విచ్ ఇస్ కాల్డ్ as నాన్ అలైన్మెంట్ మూమెంట్. మనం నాన్ అలైన్మెంట్ మూమెంట్లో ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కొలంబో ఒక న్యూస్ ఒక మీడియా కాన్ఫరెన్స్లో వాళ్ళ గవర్నమెంట్ ఏమని చెప్పిందనంటే పాకిస్తాన్ కొలంబోని రీచ్ అయింది, అంటే శ్రీలంకన్ రీచ్ అయింది. శ్రీలంకన్ రీచ్ అయ్యి ఏమని అడిగిందనంటే మేము మీ భూభాగాన్ని మేము వాడి మేము సౌత్ ఇండియాని డిస్ట్రాయ్ చేస్తాము, మీరు మాకు పర్మిషన్ ఇస్తారా అని చెప్పేసి పాకిస్తాన్ ఆర్మీ శ్రీలంకన్ రీచ్ అయిందనమాట. అప్పుడు శ్రీలంకన్ డిప్లొమాట్స్ ఓపెన్గా వాళ్ళు మీడియా కాన్ఫరెన్స్లో ఏమని చెప్పారు అని అంటే మేము మా భూభాగాన్ని ఎవరికి ఇవ్వము, మాకు ఎవరితోని వీయమొద్దు, మాకు ఎవరితోని కయ్యమొద్దు, మేము నాన్ అలైన్మెంట్ మూమెంట్లో ఉంటాము, మేము థర్డ్ వరల్డ్ అంటే మల్టీపోలార్ వరల్డ్, మేము ఎవరితో అనుసంధానంలో ఉండమని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పింది అనమాట. విచ్ ఇస్ కాల్డ్ as నాన్ అలైన్డ్ స్ట్రాటజిక్ పొజిషన్స్. సో అదే ఇప్పుడు నువ్వు నా మాట నాకు ఖచ్చితంగా వినాలి అని అంటే పాతకాలంలో లేదు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, డిఫెన్స్ సిస్టమ్స్ పెరిగాయి, ఎకనామికల్ గ్రోత్ అవుతుంది. భారతదేశం అయితే ఏకంగా ప్రపంచంలోనే 3వ ఆర్థిక వ్యవస్థ సూపర్ పవర్ లాగా ఎదిగింది. నువ్వు నా చెప్పినట్టు వినాలి అంటే 1940s కాదు, ఇది 1950s కాదు, 1960s కాదు. సో సీజ్ ఫైర్ జరిగింది ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ వల్లే, ట్రంప్ చెప్పడం వల్లే సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ అనేది వచ్చింది అనేది అందరూ అనుకుంటున్నమాట. సో ఆయన చెప్పడం వల్లే జరిగిందంటే రేపటి రోజున ఇది రిటిలేట్ అవకాశం లేదు. ఖచ్చితంగా రిటిలేట్.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 గంటలకి సీజ్ ఫైర్ అనేది స్టార్ట్ అవుతుంది, ఎవరు బాంబులు వేయొద్దు అని అంటే ఆ పాకిస్తాన్ వాడు 2 గంటలలో బాంబులు వేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు వానికి ఏదైతే సహజమైనటువంటి గుణం ఉంటుందో అది మారదు కదా. సో అది చూపిస్తూనే ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, సీజ్ ఫైర్ వయోలేషన్ జరిగింది. మరి నువ్వు నిజంగా అంత పెద్ద మనిషివే అయితే మరి నువ్వు చెప్పిన విని పాకిస్తాన్ ఇటు ఇండియా ఖాళీకి కూర్చోవాలి కదా. మరి పాకిస్తాన్ బాంబు వేసింది, మనది మనం కాపాడుకోవాలి కాబట్టి మనం బాంబు వేసాము. మరి నీ సీజ్ ఫైర్ ఏమైంది, వయోలేట్ అయిపోయింది. మరి నువ్వు 1000 సంవత్సరాల తర్వాత కూడా సొల్యూషన్ ఇచ్చే మనిషి అయినప్పుడు 2-3 గంటలలోనే ఖతం అయిపోయింది కదా మీరు చేసినటువంటి సీజ్ ఫైర్ అగ్రిమెంట్. మరి ఎక్కడుంది, మీరు దానికి పటుత్వం లేదు కదా. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన రోజు కూడా జేడీ వ్యాన్స్ ఇక్కడే ఉన్నారు. ఆయన ఐ స్ట్రాంగ్లీ సపోర్ట్ ఇండియా అన్నారు, కండోలెన్సెస్ తెలియజేశారు. సో భారతదేశం నిజంగానే ఉగ్రవాదుల నుంచి బాధించబడుతుందంటగా మాట్లాడుకొచ్చారు ఆయన. కానీ మనం 2 రోజుల క్రితం చూస్తే IMF ఫండ్స్ వాళ్ళ డబ్బులు వెళ్ళిపోయాయి. తర్వాత ఆయన 2 దేశాలకు సమాంతర దూరంగా ఉంటామని చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ అయితే ఏకంగా పాకిస్తాన్ అండ్ ఇండియా షుడ్ మెయింటైన్ డిఎస్కలేట్ ద వార్ సిచ్యువేషన్ అని చెప్పి మళ్ళీ మెయింటైన్ పీస్ అంటున్నారు. అంటే రెండింటిని కలిపే చూస్తున్నారు వాళ్ళంతా కూడా. ఉగ్రవాద దేశంతో ఒక సాంప్రదాయం కలిగినటువంటి దేశం కానివ్వండి, సబ్ కాంటినెంట్ లాంటి ఒక అఖండ భారతదేశాన్ని కలిపి చూడడం ఎలా చూడాలి? ఖచ్చితంగా ఇండియా అనేది ఎప్పటి సబ్ కాంటినెంట్, 140 crore పాపులేషన్, వాళ్ళది మహా అయితే 15 కోట్ల పాపులేషన్ ఉంది. మన దగ్గర ఉన్న వెపన్ సిస్టమ్, వాళ్ళ దగ్గర ఉన్న వెపన్ సిస్టమ్, మన ఎకానమీ, వాళ్ళ ఎకానమీ. అసలు నిజం చెప్పాలంటే మనం గనక వాళ్ళ మీద యుద్ధం చేస్తే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం చేసినట్టు. వాళ్ళెక్కడ మనం ఎక్కడ. సో వాళ్ళకి మనకి పోటీ అనేది లేదు. ఈ పోటీ లేకపోయినా కూడా కన్నింగ్ నేచర్ ఏదైతే పాకిస్తాన్ దగ్గర ఉందో ఆ కన్నింగ్ నేచర్ని మనం అరికట్టడానికే, వాళ్ళని ఎండగట్టడానికే మనం ముందుకు వస్తున్నాం. సో ఇది ట్రంప్ చెప్పినంత మాత్రానో లేకపోతే పుతిన్ చెప్పినంత మాత్రానో మనం మాత్రం ఖచ్చితంగా ఈ టెర్రరిస్టులు లొంగిపోయేంత వరకు మనం ఆగేది లేదు. టెర్రరిస్ట్ రావాలన్నింటినీ కుప్పగూల్చేంత వరకు మనం ఆగేదైతే లేదు. ఇప్పుడు ఈ S-500 కూడా పాకిస్తాన్తో యుద్ధం ఇంకా తీవ్రతరం కాబోతుంది కాబట్టి మనం రెడీ చేస్తున్నాం అనుకోవచ్చు సార్. ఖచ్చితంగా సార్. అంటే 2 అనుకోవచ్చు. ఒకటేమో రష్యాకి ఇండియాకి సంబంధం పెరుగుతుంది అనుకోవచ్చు. ఒక సత్ బిహేవియర్, ఒక ఫ్రెండ్షిప్, స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ అయితే ఎస్టాబ్లిష్ అవుతుంది అనుకోవచ్చు. ఒకటి, మనం రష్యాకి ఎంత దగ్గర అయితే USA ఏమనుకుంటుందంటే నాకు నువ్వు అంత దూరం అవుతున్నావు అనుకుంటున్నావు. సో మనం రష్యాకి ఎంత దగ్గర అయితే వాళ్ళకి అంత, ఇప్పుడు మనం S-500 చేస్తే వాళ్ళు ఇంకా తగ్గుతూ ఉంటారు. సో ఇది ఒక విధంగా మనం రష్యాతోని మమేకమై S-500 చేసుకుంటే అది మన బెనిఫిట్. ఎందుకనంటే మనకు స్ట్రాటజిక్ వెపనరీ సిస్టమ్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం, మన ప్రజల్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది. ఇప్పుడు ఆయనను మెప్పించాలనో ఈయనను మెప్పించాలో అని చెప్పేసి మనం వెపన్ సిస్టమ్ని డెవలప్ చేసుకోకపోతే నష్టపోయేది మనమే. ఆల్రెడీ ఇంకో విషయం చెప్పాలి అని అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక నిమిషంలో. ఇజ్రాయెల్ ఎంత పవర్ఫుల్ అంటే ఈ 1948 తర్వాత వాళ్ళు ఇజ్రాయెల్ మొత్తం కాన్సాలిడేట్ చేసిన తర్వాత సిరియా, లెబనాన్ వీళ్ళన్నీ కూడా న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేద్దామని వాళ్ళు రెడీమేడ్గా మెటీరియల్, యురేనియం ఎన్రిచ్మెంట్ చేస్తే ఇజ్రాయెల్ ప్రతి ప్లాన్ని ఫ్లాప్ చేసింది వాళ్ళని. కానీ ఇండియా ఎప్పుడైతే న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తుందని పాకిస్తాన్ ముందుకెళ్తుందో ఫ్రెండ్షిప్ పీస్ అని చెప్పేసి వాళ్ళు న్యూక్లియర్ బాంబ్ చేసేంత వరకు కూడా ఇండియా సైలెంట్గా ఉంది. అదే మనం కూడా ఇజ్రాయెల్ యొక్క స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తుంటే ఆ పాకిస్తాన్కి ఈరోజు న్యూక్లియర్ బాంబ్ వచ్చేది కాదు, పిచ్చోడి చేతిలోకి రాయి వచ్చేది కాదు. ఓకే. సో ఇప్పుడు వాళ్ళంతా అంటే మనం ఆ పీస్ అంటూ మెయింటైన్ చేసాం కాబట్టి ఈడి దాకా వచ్చింది. లేదా నిజంగా ఇప్పటికీ నిజంగా తలుచుకుంటే పాకిస్తాన్ అల్లాడిపోయేది, వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉండేవి. సో ఇప్పటికి కూడా భారతదేశం ఆపరేషన్ సింధూర్ ఇక్కడితో ఆగిపోయినట్టేనా? సీజ్ ఫైర్ అనేది ఇంకా ఈరోజు కొనసాగే అవకాశం ఉంది. రోజు మీటింగ్ ఎటువంటి డిస్కషన్ జరిగే అవకాశం ఉంది? అవును సార్, ఈ రోజు 2:30కి DGMOs మీటింగ్ ఉంది. మనము 2:30కే పెట్టాము, వాళ్ళు 2:30కే పెట్టారు. కానీ మనమైతే సాధ్యమైనంత వరకు వాళ్ళు ఎస్కలేట్ చేయనంత వరకు, వాళ్ళు బార్డర్ ఏరియాస్లో ఎలాంటి బాంబింగ్ చేయనంత వరకు మనం ఖచ్చితంగా మనమైతే చేయకూడదన్న ఉద్దేశంతోనే ఉన్నాము. కానీ ఇప్పుడు పందిని తీసుకుపోయి సింహాసనం మీద కూర్చుండబెట్టినంత మాత్రాన అది అవ్వదు కదా. అదే విధంగా వీళ్ళని ఎంత చేసినా కూడా వీళ్ళు మళ్ళీ బాంబులు వేయడం, ఈ టెర్రరిస్టులు బాంబులు వేయడం ఆపరు, ఈ ఆర్మీ బాంబులు వేయడం ఆపరు. కాబట్టి మనం కంటిన్యూ చేయాల్సిందే. కంటిన్యూ చేస్తూ వాళ్ళ టెర్రరిస్ట్ స్థావరాలని కుప్పగూల్చి POK సాధించాల్సిందే. సో POKని సాధించడంలో రష్యా ఎంత మేర ప్రోద్బలం అంటే డైరెక్ట్ గా ఒకవేళ కనుక ఆల్రెడీ చైనా ఎక్విప్మెంట్ వస్తుంది చూస్తున్నాం మనం. సోఫియా ఖురేషి, కల్నల్ తర్వాత వ్యోమికా సింగ్ ఏం చెప్తున్నారంటే అటువైపు డ్రోన్స్ కానివ్వండి, మిసైల్స్ పైన టర్కీ అండ్ చైనా సింబల్స్ ఉన్నాయి, అక్కడ నుంచి ప్రయోగించేవని చెప్తున్నారు. అంటే డైరెక్ట్ గా వార్ ఎక్విప్మెంట్ పాకిస్తాన్కి వస్తుంది. సో మనం POK స్వాధీనం చేసుకోవాలంటే ఈజీ అనే పని అయితే కాదు. డెఫినెట్ గా కొన్ని ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సిందే. డెఫినెట్ గా కొంత కొలాటరల్ డ్యామేజ్ ఉంటుంది, మన వైపు కూడా డ్యామేజ్ ఉండే అవకాశం ఉంటుంది. సో డైరెక్ట్ గా వాళ్ళ వైపు వార్ఫేర్ లోకి వాళ్ళంతా సహకరిస్తుంటే మన వైపుగా రష్యా అంత ఈజీగా
డైరెక్ట్గా వచ్చి రంగంలో దిగొచ్చా? చైనా మాత్రం ఎప్పుడైనా కూడా పాకిస్తాన్ ఇండియా వచ్చినప్పుడు మాత్రం చైనా పాకిస్తాన్కి సపోర్ట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ. చైనా కనుక పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తే అది మనకి ముప్పు అయినప్పుడు రష్యా మనకి డైరెక్ట్గా మనకి పుతిన్కి ఉన్న రిలేషన్షిప్తోని చెప్తే కనుక మనం రష్యాకి యుక్రెయిన్కి అయినప్పుడు భారత ప్రభుత్వం న్యూట్రల్ మైండ్ సెట్తో ఉంది. ఏ రోజు కూడా రష్యా మీద అగ్రెసివ్గా మనం మాట్లాడాలి. సో అది పుతిన్ ఫాలో అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా మనకి సపోర్టివ్గా వస్తాడు. ఇంకొకటి రష్యా బార్డర్ చైనా బార్డర్లో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఆ రష్యా బార్డర్లో చైనా బార్డర్లో ఉన్నటువంటి ఇష్యూస్తోని రష్యా కూడా గుర్రుమని ఉంది చైనా మీద. సో ఎక్కడైతే చైనా దొరికితే నేను కూడా తొక్కి పడేద్దామని చెప్పేసి రష్యా కూడా చూస్తుంది కాబట్టి రష్యా సపోర్ట్ మనకు వచ్చే అవకాశం ఉంది. సో రష్యా డైరెక్ట్గా వస్తే నెక్స్ట్ వార్ఫేర్ ఎలా ఉండబోతుంది? రష్యా డైరెక్ట్ వచ్చేసిందంటే ఇక చాలా పెద్ద మీరు అన్నట్టు కొలాటరల్ డ్యామేజ్ అవుతుంది. చాలా పెద్ద యుద్ధ వాతావరణం, ప్రపంచం మొత్తం ప్రపంచం వరల్డ్ వార్ 3 రాకపోవచ్చు కానీ ఒక భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణం అయితే ఖచ్చితంగా నెలకొంటుంది. అటువైపు ఇజ్రాయెల్, లెబనాన్, సిరియా, ఇక్కడ రష్యా, ఉక్రెయిన్, ఇండియా, పాకిస్తాన్ ఇవన్నీ కూడా ఆ సింప్టమ్స్ ప్రపంచం మొత్తం కూడా ఒకసారి అల్లాడిపోయే అవకాశం అయితే ఉంది. ఇంకొకటి ఒక్క విషయం సార్, మళ్ళీ మొన్న క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఇజ్రాయెల్ బెంజమిన్ నెతన్యాహు ఐ థింక్ May 7th రోజు ఒక మీటింగ్ పెట్టాడు. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళు ఒక రెజల్యూషన్ తీసుకొని వచ్చారనమాట, కాంకర్ గాజా అని. కాంకర్ గాజా అంటే ఇప్పుడు గాజా ఏదైతే పాలస్తీనియన్ కంట్రోల్లో ఉండేనో ఆ పాలస్తీనియన్ కంట్రోల్లో ఉన్నటువంటి గాజా స్ట్రిప్ని మొత్తానికి ఇజ్రాయెల్ కంట్రోల్లో తీసుకోవాలని చెప్పేసి అది కూడా అక్కడ ఇంప్లిమెంట్ అయింది అనుకోండి. వెస్ట్ ఏషియాలో యుద్ధం, ఇండియాలో యుద్ధం, సెంట్రల్ ఏషియాలో యుద్ధం, రష్యా చైనా బార్డర్లో యుద్ధం, చిందరవందర ప్రపంచమే అల్లకల్లోలమయ్యేదైతే జరిగే అవకాశాలు చాలా ఎక్కువ. సో ఇప్పుడు దాదాపుగా యాజ్ పర్ నౌ 40 ఎయిర్ బేస్లు ఉన్నాయి పాకిస్తాన్లో. దానిలో యాక్టివ్గా ఉన్నాయి 30 ఎయిర్ బేస్లు మాత్రమే. మనం ఆల్రెడీ 11 ఎయిర్ బేస్లు లేపేశారు, 9 టెర్రర్ క్యాంప్స్ని లేపేశారు. సో వాళ్ళ దగ్గర దాదాపుగా 40% ఎక్విప్మెంట్ ఆ ఎయిర్ బేస్లు లేపేసిన తర్వాత చాలా క్లియర్గా మేము మొదటి నుంచి చెప్తుంది ఒకటే, వేలు చూపిస్తే చైనా నరికేసాం. వాళ్ళు ఎక్కడి నుంచి అయితే ఎయిర్ క్రాఫ్ట్లని లేకుంటే ఎయిర్ జెట్స్ని డ్రోన్స్ని ప్రయోగిస్తున్నారు, ఆ స్థావరం లేపేసిన తర్వాత వాళ్ళ దగ్గర నో యూజ్. ఇక ఇంతో వాళ్ళ దగ్గర ఉందనంటే కేవలం దయాదాక్షిణలతోని అడుక్కునే బుద్ధి మాత్రం కనబడుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రపంచ దేశాలు మొత్తం తిరిగిపోయి మమ్మల్ని కాపాడండి అని చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర ఏం ఆప్షన్ ఉంది నిజంగానే? ఇంకా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే మేము భారత రఫేల్ యుద్ధ విమానాల్ని పేల్చేసాం, భారత ఎయిర్పోర్ట్ని పేల్చేసాం. ఏకంగా అక్కడ ఉన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అతౌల్లా తరార్ వాడు ఏమంటున్నాడంటే గుస్కే మారేంగే అంటున్నాడు. భారతదేశంలో చొరబడి మేము దాడులు చేసి వచ్చామని చెప్తున్నారు. సో వాళ్ళ ధైర్యం ఏంటి? ఇంకా ఒకవేళ కనుక ఈ ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగితే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? అది ధైర్యం కాదు సార్, అది పిచ్చితనం. అది ధైర్యం అన్నమా, అది వివేకం లేకపోవడం. ఇప్పుడు మనకి రోడ్డు మీద అక్కడక్కడ మనం కలుస్తూ ఉంటారు పిచ్చోళ్ళు, నోటుకు వచ్చిన మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ పేర్లు మనం పిట్టల ద్వారా లేకపోతే రకరకాల పేర్లతో పిలుస్తాము. సో వీళ్ళు కూడా అదే పేరు పెట్టాలన్నమాట. వీళ్ళు ఆ కోనకు సంబంధించిన వాళ్ళే. గుస్కే మారేంగే అనేది మనది. సర్జికల్ స్ట్రైక్స్ అప్పుడు హమ్ గుస్కే మారేంగే, ఏ పురాణా భారత్ నయ్యే నయా భారత్ అని చెప్పి మనం తీసుకొచ్చినటువంటి స్లోగన్ని ఆ స్లోగన్ కూడా వాళ్ళే కాపీ కొట్టి నేను గుస్కే ఎలా పాసిబుల్ గుస్కే మారేంగే అంటే దగ్గర ఏమున్నాయి రిసోర్సెస్? అసలు దగ్గర తిండి ఉందా? రేపు పొద్దున రేపు సాయంత్రానికి రేపు భోజనానికి పాపం మీ ఊర్లో మీ పాకిస్తాన్ విలేజ్లో ఉన్నటువంటి ప్రజలకి మీరు ఫుల్ మీల్స్ పెట్టే అవకాశం ఉందా? ఒక ఫుల్ మీల్స్ పెట్టగలరా? మీరు ఫుల్ మీల్స్ పెట్టిన తర్వాత గుస్కే మారో పైలో ఉసుకో ఖానా దో, నువ్వు ఖానా భోజనం లేదు ఏం లేదు, గుస్కే మారేంగే అంటే ఇది అబద్ధము. అది ఖచ్చితంగా వాళ్ళ సంతోషానికి అల్ప సంతోషాలు అనొచ్చు మనము. వాళ్ళకి రిసోర్సెస్ లేవు సార్. బేసికలీ వాళ్ళు ఆల్రెడీ $42 బిలియన్ ఐ థింక్ IMF నుంచి వరల్డ్ బ్యాంక్ నుంచి $200 బిలియన్ బ్యాంక్రప్ట్ అయిపోయినటువంటి కంట్రీ. అది ఆ బ్యాంక్రప్ట్ అయినటువంటి కంట్రీ IB పెట్టడానికి రెడీగా ఉంది. దట్ ఆల్మోస్ట్ అక్కడ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, రైల్వే సిస్టమ్స్, మెయిన్ ఎక్విప్మెంట్ రిసోర్స్ మొత్తం కూడా చైనా మార్టిగేజ్ చేసి చైనా దగ్గర అంటే వాళ్ళు మార్టిగేజ్ చేశారు కాబట్టి కుదో పెట్టారు. మన భాషలో చెప్తే కట్టనప్పుడు వచ్చి తీసుకొని పోతారు వాళ్ళు. చైనా తీసుకోవడం మన గోల్డ్ చైన్ కుదో పెడితే వాడు గోల్డ్ చైన్ ఎలా తీసుకొని వెళ్ళిపోతాడో అదేవిధంగా కుదో పెట్టారు. అంటే మీరు చెప్తున్నట్టుగా నిజంగా పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందనంటే వాళ్ళు నిజంగా ఇక్కడికి వెళ్ళి అడుక్కునే పరిస్థితి, అటువంటి సిచ్యువేషన్ ఉంది. అటువంటి పాకిస్తాన్ మన భారతీయులను ఉద్దేశించి ఒక 4 రోజుల క్రితం వరకు రక్తాలు సింధు జలాల్లో పారిస్తామని చెప్పడం, ఏకంగా కాశ్మీర్ని పైన స్పష్టమైన భావన ఉందని చెప్పి ఆసిమ్ మునీర్ లాంటి పాక్ చీఫ్ చెప్పడం, వీళ్ళందరూ చెప్పడం చూసారు. సడన్ గా వాళ్ళ సైడ్ నుంచే సీజ్ ఫైర్ ఇనిషియేట్ అయింది కదా. ఏం జరిగి ఉండొచ్చు అంటే భయపడిపోయి సీజ్ ఫైర్కి వచ్చారా, లేకుంటే ఆల్టర్నేటివ్ ఏదైనా ప్లాన్ ఉండే అవకాశం ఉందా? అంత ఈజీగా అయితే వాళ్ళు వెనక్కి తగ్గుతారు అనుకోలేము, ఎందుకంటే వాళ్ళని పూర్తిగా నమ్మలేము. ఎందుకంటే వాళ్ళు అంటే దుర్మార్గులు అనేది మనం చాలాసార్లు చూస్తూ వచ్చాం. మన పార్లమెంట్ పైన అటాక్ కానివ్వండి, ముంబై అటాక్స్ కానివ్వండి, హైదరాబాద్ లాంటి అటాక్స్ కానివ్వండి, అంత ఈజీగా నమ్మే అవకాశం లేదు. ఇప్పుడు సీజ్ ఫైర్ గురించి భారత ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేసిందంటే వీళ్ళకేదో ప్లాన్ ఉంటుంది, మనకు స్పష్టమైనటువంటి భావన ఉంది. కానీ పాకిస్తాన్ సీజ్ ఫైర్ కి ముందుకు రావడానికి కారణం ఏమైంటుంది? మెయిన్ సార్ వాళ్ళ బలం ఆర్మీ కాదు, వాళ్ళ బలం టెర్రరిజం.
వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆర్మీతోని యుద్ధం చేస్తే భారతదేశం మీద ధర్మయుద్ధం అవుతుంది. ఈ ధర్మయుద్ధంలో నేను గెలవలేను, ఎందుకంటే వాళ్ళు బలవంతులు. సో నేను గెలవాలి అంటే ఎలా, నేను వెనకదారి నుంచి దొడ్డిదారి నుంచి దెబ్బతీయాలి. దొడ్డిదారి నుంచి దెబ్బతీయడానికి నేను ఆల్రెడీ టెర్రరిజాన్ని పెంచి పోషించాను. సో ఈ టెర్రరిస్ట్తోనే బెదిరిద్దాము, మళ్ళీ అదే పోకటతో పోదాం, మనము వీళ్ళతోనే గెలవలేము. ఇప్పుడు ఏమవుతుంది, మనం ఎవరితో బలవంతంతో మనం కానప్పుడు మనం ఏం చేస్తాం, వెనుక నుంచి అటాక్ చేస్తాం కదా, అదే విధంగా వీటితోనా ముందు నుంచి గెలవలేను నేను. మరి ఏం చేయాలి ఈ సమయంలోనంటే, వెనక నుంచి టెర్రరిస్టుల ద్వారా వీళ్ళని భయపెట్టించేద్దాము. పహల్గామ్ లాంటిది, పుల్వామా లాంటిది, ఊరి లాంటిది, లేకపోతే హైదరాబాద్ లాంటివి, ఇలా బెదిరించుకుంటూ వాళ్ళని టెర్రరైజ్ చేద్దాము. వాళ్ళతోనైతే యుద్ధం వద్దు. సో వాళ్ళ బలం ఎప్పటికీ ఆర్మీ కాదు, వాళ్ళ బలం ఎప్పుడు ఎకానమీ కాదు, వాళ్ళ బలం ఎప్పుడు ప్రజాస్వామ్యం కాదు, వాళ్ళ బలం ఎప్పుడు ప్రజలు కాదు, వాళ్ళ బలం టెర్రరిజం మీద బతుకుతున్నటువంటి మనుషులు, భయపెట్టించి బతుకుతున్నటువంటి మనుషులు. వాళ్ళకి మనతోని ఎలా సరిపోటు, వాళ్ళు మనకి ఎందులో సరిపోతారు మనకి. సో వాళ్ళ అది మనసులో పెట్టుకొని, రెండోదేమో మా దగ్గర డబ్బులు లేవు, రిసోర్సెస్ లేవు, ఆల్రెడీ $1 బిలియన్ అప్పు తెచ్చుకుంటూ 10 రోజులు గడుస్తుంది, ఆ 10 రోజుల తర్వాత ఎలా అని వాళ్ళ ప్రైమ్ మినిస్టర్కి అవగాహన ఉంది సార్. ఆయనకి షరీఫ్కి చాలా క్లియర్ కట్ అవగాహన ఉంది. అందుకే అతను పార్లమెంట్లో, వాళ్ళ నేషనల్ అసెంబ్లీలో చాలా క్లియర్ కట్గా చెప్పేశాడు, మన పరిస్థితి బాగా లేదు, దయచేసి అర్థం చేసుకోండి, మనం యుద్ధంకి పోలేమని చెప్పాడు. ఈ ఆర్మీ ఏదైతే ఆరగంట ఆర్మీ ఉందో, ఈ ఆరగంట ఆర్మీలో ఉన్నటువంటి ఈయన మనిషి ఆసిమ్ మునీర్, వీడు ఒక ఇస్లామిస్ట్, ఫండమెంటలిస్ట్, ఒక టెర్రరిస్ట్, ఒక ఆర్మీ ముసుగులో ఉన్నటువంటి టెర్రరిస్ట్. పాక్ చీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ కాదు, ఉగ్రవాదుల ప్రతినిధిగా ఉన్నాడు. ఉగ్రవాదుల ప్రతినిధిగా ఒక ఆర్మీ డ్రెస్ వేసుకున్నటువంటి ఉగ్రవాది. సో వీడి ఇది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, నేనేంటో నా పాకిస్తాన్ ప్రజలకు చూపించి నేను ప్రెసిడెంట్ లా మారుతాను, నేను ప్రెసిడెంట్ అవుతాను. ఎలాగైతే ఇంతకుముందు జనరల్ అయూబ్ ఖాన్, లియాఖత్ అలీని చంపేసి అయూబ్ ఖాన్ ఎలాగైతే ఒక ప్రెసిడెంట్ లాగా అయ్యాడో మిలిటరీ coup ద్వారా, అదే ఉపాయంతో ఈయన ఉన్నాడు అన్నమాట. ఆసిమ్ మునీర్ అనేది ప్రధాని చంపేసి, పాకిస్తాన్ ప్రధాని చంపేసి ఆ స్థానంలో కూర్చోాలని ఆలోచన. సో ఇక్కడ వన్ థింగ్, పాకిస్తాన్ ఆర్మీ దగ్గర అంత శక్తి సామర్థ్యాలు లేవు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లే రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఉగ్రవాదే వాళ్ళ లక్ష్యం, ఉగ్రవాదం కూడా అణచివేశాం మనము. సో అంటే ఇప్పుడు సీజ్ ఫైర్ యొక్క ఉద్దేశం కొంత రోజుల పాటుగా భారత్ని నమ్మించి, కొంత దేశాల యొక్క మద్దతు కూడా గట్టి సైలెంట్ అయిపోయి మళ్ళీ ఉగ్రవాదాన్ని పెంచే ఆలోచనలో ఉన్నారా? అంతే సార్, వీళ్ళ కథే ఇది. అంటే ఇప్పుడు మేము వెనక్కి తగ్గుతాము, మా వల్ల కాదు, మాకంత బలం లేదని అంటారు. మళ్ళీ ఒక 2-3 నెలలు పోయిన తర్వాత మళ్ళీ ఒక ఉగ్రవాద చర్య చేస్తారు, మళ్ళీ ప్రజలని భయభ్రాంతులకు చేస్తారు, కామన్ పబ్లిక్ని. వీళ్ళ పనే ఇదనమాట. అదే అల్లా చెప్పాడని అంటారు, లేకపోతే అదే అని రాంగ్ ప్రొపగాండాతో ముందుకెళ్తున్నటువంటి వ్యవహారం ఇదంతా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.